హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లోరిస్ శ్వేతాస్ వరల్డ్. ఏంటి ఈ పిల్ల అన్ని సింపుల్ రెసిపీస్తో వస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను పెళ్ళైన కొత్తలో ఎక్కువ వంటలు చేయాలంటే యూట్యూబ్ చూసి నేర్చుకునేదాన్ని అనమాట. అప్పుడు ఒకటి అర్థమైంది, చెప్పింది గుర్తుపెట్టుకోవడం కన్నా చూసింది చేసి నేర్చుకున్న రెసిపీస్ బాగా గుర్తుంటాయి కదా. మన అమ్మ వాళ్ళు చెప్పిన రెసిపీస్ విని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి అందుకే నాలాగా బిగినర్స్ కోసము ఈజీగా ఉండడానికి సింపుల్ రెసిపీస్ చేస్తున్నా. ఇందులో బ్యాచిలర్స్కి కూడా ఈజీగా చేసుకోవచ్చు, డైలీ వండుకోవచ్చు కూడా. అందరికీ యూజ్ అవ్వాలని, ఎస్పెషల్లీ బిగినర్స్కి అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ రావాలని నేను ఇలాంటి రెసిపీస్ చేస్తున్నాను అన్నమాట. సో మీకు కూడా అర్థమై ఉంటుంది నేను సింపుల్ రెసిపీస్ ఎందుకు ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను రైస్ తీసుకున్నా కదా, ఆ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. తర్వాత మనం పన్నీర్ వేయించేసుకోవాలి. అండ్ ఆ పన్నీర్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, ఈ గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా ప్యాకెట్, అది ఒకటి ఫుల్గా వేసేసుకోండి. ఆనియన్స్ కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వద్దులేండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అంటే పుదీనా కొంచెం వేసుకున్నా కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కదా, అందుకే. తర్వాత మంచిగా కలిపేసుకోండి కొంచెం ఆనియన్స్ వేగేదాకా. తర్వాత వెజిటేబుల్స్ మీ ఇష్టం ఏదైనా వేసేసుకోవచ్చు. మిల్ మేకర్ కానీ, ఇప్పుడు క్యాలీఫ్లవర్ కానీ ఇవి కూడా వేసేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ, క్యారెట్, ఆలు అండ్ టమాటా ఇవి వేసేసుకున్నా. సో ఇవి వేసేసుకొని సిమ్లో పెట్టి 2 minutes మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అండ్ ఇక్కడ సాల్ట్ నేను 2.5 స్పూన్ వేసేసాను. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి, కానీ 2.5 బాగానే ఉంది. అంటే ఉప్పు తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు, టేస్ట్ బాగానే ఉంది. కారం 1 స్పూను అండ్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కోసం అట్లా 1.5 స్పూన్ పెరుగు వేసేసి కలుపుకొని ఒక 1 minute అట్లా మూత పెట్టి ఉంచండి. తర్వాత మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం అట్లా సార్ట్ అవుట్ చేసేసి అందులో నేను 2.5 రైస్ తీసుకున్నాను కదా, సో 4 cups వాటర్ తీసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఫుల్లో పెట్టి అవి నీళ్ళు బాగా మరగనివ్వండి. అయితే ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా రైస్, అది మెల్లిగా వేయండి, విరిగిపోతాయి. సో స్లోగా వేసేసి సేమ్ స్టవ్ని ఫుల్లోనే పెట్టేసి మంచిగా కలిపేసుకోండి. ఫుల్ పెట్టాక ఆ రైస్ కొంచెం దగ్గరకు వచ్చేదాకా స్టవ్ని ఫుల్లోనే పెట్టేసేయండి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నా పర్లేదు. సో చూసారు కదా అండి, కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది కదా. సో మీడియం లేదా సిమ్లో పెట్టేసి మంచిగా దాన్ని ఉడకనివ్వండి. నాకు అక్కడ రైస్ ఉడికింది, సో నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో చూసారు కదండి, సింపుల్గా హడావిడి లేకుండా మన వెజిటేబుల్ పులావ్ రెడీ చేసేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.